ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మేము ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినము మనమందరము ప్రభువుని ఆరాధించడానికి మరి ఈ మీడియా ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్గొంటూ పొందడానికి మీకు మాకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. కనుక దేవుని స్తుతిస్తూ మీకు అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. యేసు కృపాలయం ఏడిద గ్రామంలో అలాగే మరమండ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిచర్యలు, వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ వాటి పక్షంగా మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాలు ముందుకు కొనసాగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు. యువతి కలశానంలో నువ్వు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు. దేవ, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా నా కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవ, యువతి కలశానంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నీ యేసు నామములో బంధించి వేసి దేవా, నిన్ను ఆరాధించే ఆ గొప్ప కృప, అవకాశము, ఆ సమయము ఆయా ప్రాంతాలలో, ఆయా కుటుంబాలలో, ఆయా సంఘాలలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియజేసినటువంటి గొప్ప దేవ, సమయమంతా మీరు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని, సమయాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఈ ఆరాధనంతా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ అదే సమయంలో మేమందరూ కూడా ఆశీర్వదించబడడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి మీ కృపను, ద్వారాలను తెరిచి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగించమని మరొకసారి సమయమంతా మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమ ఎలా ఉంటుందో అర్థమిచ్చే పాటను మనం పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. వచ్చిన వారికి ఏకీభించి మీ ప్రాంతాల్లో మీ స్థలంలో పాడుకోవచ్చు. Gambira
సంచరించిన ప్రభు మనకు కాపాడుగా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి లోయాన్ని సంచరించిన నిరంతరాదేశు నాదు కాపాడి లోయాన్ని సంచరించిన నిరంతరాదేశు నాదు కాపాడి కరమోలిచి నన్ను కాయుచునడు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ములనగోపాది. ఆకాశతారం ఆయన ప్రేమంతో గొప్పది. ఆకాశ తారల కన్నా సముద్రం కన్నా గొప్ప ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నారు. విడువకమైన ఆడలా కూడా చెబుతున్నారు. అందుని బట్టి మనం దేవుడు స్తుతించాలి. భయంకరమైనటువంటి సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. మరి ప్రత్యేకమైన సమయంలో ఈ పునరుద్ధానంలో మరొకసారి మీకు అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి దేవునికి సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు గొప్ప దేవుడు, మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన ప్రేమ ఎంతో అపారమైనది, మనం కాపాడుతున్నారు. మరి ఈ దినాలలో ఆరాధనలు చాలా సంకుచితమైపోయి మనము చేయలేనటువంటి పరిస్థితులు అవుతున్నాము. అయినా దేవుని యొక్క కృపను బట్టి ఆన్లైన్ ద్వారా ఇంకా రకరకాల మీడియాల ద్వారా దేవుని యొక్క సేవకులు అనేక రీతులుగా మీ మధ్యకు మరి ఆరాధన ద్వారా అలాగే వాక్యాల ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మనం అంతగానో దేవుని స్తుతిస్తూ ఈ ఆన్లైన్ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్పొందులు పొంది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఒకవేళ వారం దినాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సంఘాలకి మందిరాలకి వెళ్ళలేకపోవచ్చు, మనం వెళ్ళడానికి అవకాశాలు లేకపోవచ్చు. కనుక మనకు ఇంట్లోనికే మరి మా చేతిలోనికే ఆరాధనలు ఆ కార్యక్రమాలు వచ్చేస్తున్నాయి. కనుక మనం వాటిని సరిగా ఉపయోగించుకుంటే మనం ఎంతో ధన్యులము, ఎంతో ఆశీర్వదించబడతాం. కనుక ఆ విషయాలు గమనించాలని కోరుతున్నాను. మరొకసారి మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మన ప్రకటన అంటూ ఏమీ లేవు, కానీ ప్రతిరోజు కూడా మనము మన కుటుంబాల్లో ఆరాధన జరుపుకోవాలి, లేక కుటుంబ ప్రార్థన జరుపుకోవాలి. కుటుంబ ప్రార్థన మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమైనది. మన కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో నడిపించుకోవడానికి కానీ దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నెమ్మది మన కుటుంబాల్లో కలగడానికి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చాలా కుటుంబాలు కుటుంబ ప్రార్థన లేక ఆ కుటుంబాల్లో నెమ్మది లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుని కుటుంబ ప్రార్థన జరుపుకొని తల్లి తండ్రి పిల్లలు శాంతి సమాధానం నెమ్మది సంతోషము దీవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉత్తరాంతో మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఆ సెల్ ఫోను ముందు మీకు పంపిస్తడం జరుగుతుంది. కనుక తెలియజేయండి, మీకు కొరకు ప్రార్థన చేస్తాం, ఏమనుకోము. కనుక విషయాలు గమనించాలని కోరుతున్నాను. సమయంలో కార్యక్రమాన్ని ముందు కొనసాగిందాం. మరి మన మధ్యలో దేవుని కుమారుడు దానియేలు స్తుతి వాక్యం చదువుతారు. 151 కీర్తన. మనమందరం కూడా బైబిల్ తెరిచి మరి ఆ వాక్యాన్ని మనము చదువుతుండగా మనం కూడా చదువుదాం. దేవుని యొక్క వాక్యం అనుదినము కూడా చదవాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి సమయం ఇచ్చిన దైవజనులు అమ్మగారిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి వాక్యాన్ని చదువుకుందాం. 150వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూర ధ్వనితో ఆయనను స్తుతించుడి. సర్వమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లల గ్రోవులను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళముతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఎనికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదివినటువంటి కుమారుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో మనందరికీ తెలుసు. కానీ మనము చాలా సందర్భాలలో ప్రభు ఆశించిన రీతిగా మనం ఆయన ఆరాధించాం. ఏదో ఒక పాట పాడితే సరిపోద్ది అన్నట్టుగా అలా కాకుండా మనము హృదయమంతుడితో మనసంతుడితో దేవుని సన్నిధిలో మనం ఆరాధించగలిగితే దాంట్లో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, దాంట్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము మనం అనుభవించగలుగుతాం. కనుక కొద్ది నిమిషాలు ప్రభు వైపు చూద్దాం, పరలోకం వైపు చూద్దాం. మనుషుల వైపు కాదు, నాకు రాదు కదా అన్నట్టుగా కాకుండా ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువే మనకు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే ఆ కృప దేవుని అనుగ్రహిస్తారు. పరిశుద్ధ ఆత్మదేవుని నడిపిస్తారు. కనుక కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, థాంక్ యూ జీసస్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, ఉదయించెను, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, ఉదయించెను, నీకు వెలుగు వచ్చును. అది నీ తలకు పైగా ప్రకాశించుతున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుతున్నది. ఎన్నో నీవు తెగలుమో ప్రభువు కొరకు ప్రకాశించుమో. ఎన్నో నీవు తెగలుమో ప్రభువు కొరకు ప్రకాశించుమో. యెహోవా మహిమ. హల్లెలూయా. ఉన్నాము. ఆయన వెలుగు మనం ప్రకాశించినప్పుడు మనం తేజగలుగుతాం, మనం వెలిగించగలుగుతాం, మన లోకానికి వెలుగుగా ఉంటాం.
వచ్చెదరు రాజులు నీ హృదయ కాంతికి త్వరపడి వచ్చెదరు జనులు నీ వెలుగులకు అరుగిడి వచ్చెదరు రాజులు నీ హృదయ కాంతికి త్వరపడి వచ్చెదరు నీవు పేదరులు ప్రభువు కొరకు ప్రకాశించును లెమ్ము నీవు పేదరులు ప్రభువు కొరకు ప్రకాశించును యెహోవా మహిమా పరిశుభాత్మ తండ్రి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆరాధన చేస్తుండగా ప్రతి ఒక్కరిని దర్శించుము ఒంటరైన వారు 1000 మంది అదును ఎన్నికలేని వారు బలమైన జనమగులు ప్రభు చేయగలరు భయపడదు భయపడదు దేవుడు సహాయం చేసేవాడు వాడు వెలుగుగా నీవు కఠినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను నీవు కలుగుగా కొరకు ప్రకాశించుము చేయు కొరకు ప్రకాశించే దాంట్లో ప్రతి ఒక్కరి కాకుండా బలపడుతున్న సహాయం చేసి పుస్తకించుకున్నాము ప్రకాశించుతున్నది ఆయన నీ మీద పైగా ప్రకాశించుతున్నది ప్రభువు కొరకు ప్రకాశించును ప్రభువు కొరకు ప్రకాశించును మహిమా సపన కొడు దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 ఉదయకాల సమయంలో ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు ఆయన వెలుగు మన మీదకి వచ్చినప్పుడు ఆయన కళ్ళ దృష్టి మన మీద పడినప్పుడు మనం ఒంటరి వారమైన ఎన్నిక లేని వారమైన మనల్ని గొప్ప జనంగా చేసే దేవుడు 1000 మందిగా చేసే దేవుడు ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్నారు భయపడవద్దు ఇబ్బందుల్లో ఉన్నావా కరువుల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా వేదనలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా బాధలలో ఉన్నావా ఉదయకాల సమయంలో దేవుడు నీకు కృప చూపించే దేవుడు దయ చూపించే దేవుడు నీ మీద తన కాంతిని ప్రకాశింపజేసే దేవుడు తొందరపడద్దు భయపడద్దు ప్రార్థన చేసుకుందాం
పరిశుద్ధులైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది కలిసి ఇచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు, ఆరాధన బట్టి వందనాలు, ఎంతవరకు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. కొంచెం దయచూపు ప్రతి ఒక్కరిని దర్శించారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సహాయం చేయండి. ఎవరైనా దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే యేసు నామములో ప్రతి వేదనకు జవాబు దయచేయండి. వారి కన్నీటిని దూరమని అడుగుతున్నాను ప్రభు. మీరు కన్నీటి తుడిచే దేవుడు దేవ, సహాయం చేయండి. వారి ప్రార్థన వినండి, జవాబు దయచేయండి. ఇబ్బందులలో గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే యేసు నామములో స్వస్థపరచమని అడుగుతున్నాను. చూపించండి, ప్రార్థన ఆలకించండి. వాక్యం వినబోతుండగా నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడమని అడుగుతున్నాను. సహాయం చేయండి. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభు. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని ఉదయకాల సమయంలో ఆరాధన అంతటిని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య నామములు ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కగా దేవునికి సన్నిధిలో సంతోషించినందుకు, మరి ఎంజాయ్ చేసినందుకు దేవుని నామాన్ని బట్టి మీకు అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరి దేవునికి వాక్యం వినబోతున్నాం. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మన అందరిని కూడా కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన అన్నాడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అన్నాడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడువను, ఎడబాయను, నెబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని సెలవిచ్చినటువంటి దేవుడు. కనుక ఆయన అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో, ఆయన మార్గాల్లో, ఆయన కృపలో మనం వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుని యొక్క మాట విని మరి అబ్రహాము బయలుదేరి వచ్చాడు. కొంతకాలము ఆయన జర్నీ బాగా జరిగింది. అయినా దేవుని యొక్క వాగ్దానము ఆయన పట్ల ఇంకా నెరవేరలేదు. ఆ సందర్భంలో ఆయన జర్నీలో, ఆయన ప్రయాణంలో దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి అబ్రహాంతో మరొకసారి ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. వాక్యం ద్వారా దర్శించాడు. ఇంకా రకరకాలుగా దేవుడు అబ్రహామును దర్శిస్తూనే ఉన్నాడు. అయితే ఆదికాండం 17వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహామును ఆయన పిలిచి ఈ మాట అంటున్నాడు. ఆయనకు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమై ఈ మాట చెప్తున్నాడు. మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండును అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ పిలిచాడు, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా ఆయన ఒక గొప్ప జనాంగంగా, ఒక గొప్ప వారిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనము ఆయన సన్నిధిలో నిందారహితులుగా మనం నడుచుకోవాల్సిన వారమే ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన మేళ్ళు, ఆయన ఉపకారాలు, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకోవాలనుకుంటే, ఆయన వాగ్దానాలు మనం పొందుకోవాలనుకుంటే ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా మనం నడుచుకోవాల్సిన వారమే ఉన్నాం. తర్వాత దేవుడు అబ్రహామును అద్భుతంగా కుమారునితో దీవించాడు. ఆ తర్వాత గొప్ప జనాంగంగా చేశాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, కృప చూపించాడు. కానీ దేవుని యొక్క బిడ్డలు ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, మనం ఎంత గొప్పవారిగా చేసినా ఇంకా దేవునికి వ్యతిరేకంగానే మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాలు, అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. అలాంటి సందర్భాలలో ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, మనము ఆయనను ఆయాస పెట్టినప్పుడు, మనము ఆయనకు దుఃఖం కలిగించినప్పుడు, ఆయన త్రోవల్లో నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆయా సందర్భాల్లో తన ప్రజల మీద ఎవరితో వాగ్దానాలు తెలియజేశాడో, ఎవరి కొరకు వాగ్దానాలు ఇచ్చాడో ఆయన ఆ ప్రజల మీద కోపడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎంతో వేదన, ఎంతో దుఃఖము ప్రభువుకి. అందుకే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో అంటారు, నేను నా పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, వారు నా మీద
తిరుగుబడి ఉన్నారు అని చెప్తున్నారు. దేవుడు మనం పెద్దవారిగా గొప్పవారిగా చేస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారంగా, అంటే దేవుని యొక్క మాట వినకుండా, వాక్యానికి విధేయత చూపకుండా, లోబడకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కనుదృష్టిలో మనము తిరుగుబాటు చేసేవారంగా ఉన్నాము. అలాంటి సందర్భాలు దేవునికి చాలా సందర్భాలు కలుగుతుంటాయి. ఎవరి ద్వారానో కాదు, మన జీవితాల ద్వారానే మనము ఆయన ఎన్నోసార్లు వ్యక్తిగతంగా మనం ఎన్నోసార్లు ఆయాస పెట్టినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి దేవుడు ఆయా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో దేవునికి కోపం వచ్చి దేవునిని ఆయాసపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రజల పక్షంగా లేక ఆయన ప్రజలకు ఆయన చేసినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక సంఘటన మన జ్ఞాపకం వస్తుంది. దేవుడు సృష్టి చేసిన తర్వాత చాలా కాలం తర్వాత దేవుడు భూమిని చూచినప్పుడు, అంటే దేవుడు చాలా కాలం వరకు భూమిని చూడలేదా అని అంటే చూచాడు. చాలా కాలం వరకు చూచిన తర్వాత ఆఖరికి 6వ అధ్యాయంలో ఈ భూమి అంతా చెడిపోయి నరులందరూ తమ మార్గాలు చెడిపి వేసుకున్నటువంటి సందర్భంలో దేవుడు చేసిన పని ఏమిటంటే ఆ సృష్టి అంతా, ఆ కాలంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా నాశనం చేసేసాడు. ఒక విధంగా మనం ఇలా చెప్పుకోవచ్చు, ఆ సృష్టి అంతటిని కూడా పాడు చేసినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అంటే దేవుడు సృష్టించే దేవుడు, కలగజేసే దేవుడు మరి పాడు చేస్తాడా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దేవుడు పాడు చేసే దేవుడు కాదు, కానీ పాడైపోయిన వారు కనబడుతున్నప్పుడు, పాడైపోయిన మార్గాల్లో జీవిస్తున్నప్పుడు, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు ఆయా సందర్భాలలో మరి పాడు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే పాత నిబంధన కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా దేవుడు మరి పాడు చేస్తాడా అని మనం ప్రశ్న వేసుకుంటే అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మాట అంటారు. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ వచనంలో 17వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడు పాడు చేసే దేవుడు కాదు, కానీ ఎవరైనా ఒక ఆలయము లేక దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడంట. ఇప్పుడు ఈ ఆలయము అన్న మాటను గురించి మనం ఆలోచన చేసినప్పుడు పైకి 4 గోడలతో కనబడే ఆలయం గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక కట్టడం గురించి మాట్లాడడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము అని అంటే అది మన కొరకే మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఆయన ఆలయాలుగా లేక నివాస స్థలాలుగా ఆయన మనం చేసుకున్నప్పుడు మనం పాడు చేసుకుంటే, ఆ ఆలయాలు పాడు చేసుకుంటే, మనము చెరుపు వేసుకుంటే దేవుడు వారిని పాడు చేస్తానంటున్నాడు. ఈ రోజున ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దేవుడు అలాగ మాట్లాడినటువంటి సందర్భం, ఆ సందర్భంలో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కోరుకుంటున్నటువంటి సందర్భం, లేకపోతే ఆయన కోరుతున్నది ఏంటి? అలాంటి సందర్భంలో ఆయన పాడు చేస్తానంటున్నాడు కదా, అలా పాడు చేసే సమయంలో ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఆయన దేని కొరకు వెతుకుతున్నారు అని ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుదాం. 30వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఉన్నవారు తెరవండి, చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును తిట్టపరచుటకును బద్ధమైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. మళ్ళా చదువుతున్నాను. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును తిట్టపరచుటకును బద్ధమైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. మనమంతా చెప్పుకున్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు,
దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా. ఏమంటున్నారంటే ఆయన, నేను అంటే దేవుడు దేశమును పాడు చేయకున్నట్లు, దేశము అనగా ప్రజలు, దేశము అనగా ప్రజలు, దేవుడు దేశమును పాడు చేయకున్నట్లు. ఈ రోజున నేను అంటాను, దేశము పాడు చేయకున్నట్లు. దేశము ఒక సమాజం, కొన్ని సమాజాలు కలిసి దేశం, కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజం, కొంతమంది వ్యక్తులు కలిసి ఒక కుటుంబం. ఇలాగ మనము విభజించుకున్నప్పుడు ఈ రోజున మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ప్రశ్న వేసుకోవాలి. మనం దేశం అంతటి గురించి మాట్లాడుకునే కన్నా చాలా ప్రాముఖ్యమైనది కుటుంబము. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఏ సమాజంలో అయితే కుటుంబ వ్యవస్థ బాగుంటుందో ఆ సమాజము బాగుంటుంది అని వ్రాయబడింది, తెలియజేయబడింది. ఏ సమాజము బాగుంటుందో ఆ దేశం బాగుంటుందంట. ఆ సమాజము, అలాంటి సమాజాలు కలిగినటువంటి దేశం బాగుంటుందంట. కనుక ఒకదానితో ఒకటి లింకు. కుటుంబంలో ఉన్నవారు అందరూ బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. కుటుంబాలు అన్నీ కూడా బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజాలు అన్నీ బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు దేవుడు ఒక దేశాన్ని పాడు చేయకుండాట్లు అని ఆయన చెప్తున్నారంటే, ఏదో ఆ దేశంలో పాడు చేసేలాగా దేవునికి కనబడుతుంది. దేవుడు పాడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకో తెలియదు, దానికి కారణం ఏమిటో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుస్తూ ఉంది. ఈ రోజున ఒకవేళ మన కుటుంబం గురించే దేవుడు మాట్లాడుతున్నాడేమో, లేక నీ గురించే నా గురించే మాట్లాడుతున్నాడేమో. పాడు చేయకూడనట్లు నేను మనం ఎంత చెప్పుకున్నాం కానీ, ఎందుకు పాడు చేస్తాడు అని అంటే, ఎందుకు పాడు చేస్తాడంటే మనం పాడు చేసుకున్నప్పుడు దేవుడు కూడా పాడు చేస్తాడు. ఒక్కొక్క సందర్భాల్లో మనము ఈ మాట వింటుంటాం, దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడురా అంటూ ఉంటారు. నిజమే, కొంతమందిని దేవుడు కూడా బాగు చేయలేడు. కొన్ని కుటుంబాలను దేవుడు కూడా బాగు చేయలేడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన పాడు చేసే దేవుడు కాదు, కానీ పాడు చేయకుండా ఉండాలంటే ఎలాగా అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. నిన్ను నన్ను పాడు చేయకుండా ఉండాలనంటే ఎలాగా అని నీ గురించి, నా గురించి, నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, వ్యక్తిగతంగా నీ గురించి, నా గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఆలోచన చేస్తూ ఆయన విచారిస్తున్నాడంట, లేక వెతుకుతున్నాడంట. ఎలా వెతుకుతున్నాడంటే, ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే మన కుటుంబాలలో ప్రాకారమును దిట్టపరుచుకునే వారి కొరకు వెతుకుతున్నాడు. మన కుటుంబం యొక్క ప్రాకారము బలపరుచుకునే వారి కొరకు వెతుకుతున్నాడు. మన కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, ఇదే కదా కుటుంబం. మన కుటుంబాలు పాడు చేయకుండా ఉండాలంటే దేవుడు మన కుటుంబాలలో ఆయన వెతికేది ఏమిటంటే, నీ కుటుంబంలో నా ఫోటో ఉందా లేదా అని అంటే, దేవుని ఫోటో ఉందా లేదా, లేదా నాకు నీ కుటుంబంలో ఓ మంచి బైబిల్ ఉందా లేదా, లేకపోతే ఏదో ఉందా లేదా, లేకపోతే రోజు అభివృద్ధి వెలుగుతున్నాయా లేదా. ఇది ఆయన చూడడం లేదు. ఆయన చూసేది ఎవరి కొరకు వెతుకుతున్నారు అని అంటే, నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని బలపరుచుకునేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడంట. బలపరుచుకునేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. వెతికినప్పుడంట ఆయనకు ఒక్కరు కూడా కనబడలేదంట. అంత భయంకరమైన పరిస్థితి మన కుటుంబాలు, ఒక్కరు కూడా కనబడలేదు. అవునా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు నన్ను అలాగ బలపరచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యెరూషలేము పట్టణము దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం. ఆ యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క దేవాలయము, యెరూషలేము దేవాలయం అంటాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, దేవాలయము, అదంతా కూడా చాలా పరిశుద్ధమైన పట్టణం అని వ్రాయబడింది. లేకపోతే పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైనటువంటి అది. అయితే అలాంటి ఆ స్థలము లేక ఆ పట్టణము, ఆ దేవాలయంలో అనేక సార్లు అనేక మంది రాజులు, శత్రువులు వచ్చి దానిని ముట్టడి వేసేస్తూ ఉండేవారు, లేక దాన్ని కొల్లగొట్టేస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇలాగ ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క దేవాలయము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పట్టణము శత్రు రాజులు వచ్చి దాన్ని కొల్లగొట్టడం చాలా హాస్యాస్పదమైనటువంటి, లేక చాలా విచారపదమైనటువంటి మాట.
నిజమే, ఆ దినాలలో అనేక మంది వచ్చి ఆ దేవాలయాన్ని, ఆ పట్టణాన్ని పడగొట్టేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి, ఆ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా పట్టుకుని పోతూ ఉండేవారు, పట్టుకొని వెళ్ళిపోయేవారు. అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు అలా జరుగుతూ ఉండేదంటే, ఎందుకు అలా జరిగిందంటే, దేవుడు ఆ యెరూషలేము లేక ఆ పట్టణము, ఆ దేవాలయంలో జరిగేవన్నీ కూడా దేవునికి ఇష్టం కాలేదు. దేవునికి ఇష్టం కాలేదు. దేవుని యొక్క ఆలోచన ప్రకారము అక్కడ ఏమీ జరగడం లేదు. భయంకరమైన పరిస్థితి. ఆ దేవాలయంలోనేమో రకరకాల ఆరాధనలు, రకరకాల పరిస్థితులు, అర్పణలు కూడా సరిగా ఉండేవి కాదు, ఆరాధనలు సరిగా ఉండేవి కాదు, దేవుని వెంబడించడం సరిగా ఉండేది కాదు. అంత వేషధారణ కనబడుతూ ఉండేది. అలాంటి సందర్భాల్లో దేవుడు శత్రువులకి వారిని అప్పగించాడు. దేవుడు ఎవరు ఏదైనా పాడు చేయాలనుకున్నప్పుడు ఎలాగా వారిని పాడు చేస్తాడంటే, ఆయన ఇర్మీయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మాటలు ఎలాగ ఆయన చేస్తాడో అన్నది మనం చూస్తాం. 14వ అధ్యాయము 12వ వచనం చివరి భాగాన్ని రెండవ భాగాన్ని నేను చదువుతున్నాను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనము చేసేదను. దేవునికి వ్యతిరేకమైన వారంగా మనం ఉంటే, దేవుని విషయాల్లో మనము తిరుగుబాటు చేసే వారంగా ఉంటే, దేవునికి లోబడకపోతే దేవుడు ఎలాగ పాడు చేస్తాడంట? ఖడ్గము ద్వారా పాడు చేస్తాడంట. రెండవది క్షామము ద్వారా పాడు చేస్తాడంట, కరువు. మూడవది తెగులు ద్వారా పాడు చేస్తాడంట. 3 విధాలుగా దేవుడు పాడు చేస్తాడు. ఖడ్గము అనగా శత్రువునకు సూచనగా ఉంది. శత్రువుకు అప్పగిస్తాడు. శత్రువుకు దేవుడు అప్పగిస్తాడంటే మరి నువ్వు దేవునికి లోబడలేదు కనుక శత్రువుకు అప్పగిస్తాడు. మరి శత్రువు ఆ దినాలలో, పాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శత్రువులకు అప్పగిస్తూ ఉండేవాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. అష్షూరు చెర, బబులోను చెర, ఇంకా రకరకాల చెరల్లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. రకరకాల వారికి బానిసలుగా వారిని అప్పగించేస్తూ ఉండేవాడు. ఎందుకనంటే దేవునికి లోబడినందువల్ల. కనుక దేవుడు శత్రువుకి అప్పగిస్తూ ఉండేవాడు. శత్రువుకి అప్పగిస్తే శత్రువు ఏమి చక్కగా హాయిగా మనల్ని సంతోషపెట్టదు. శత్రువు చేసే పని ఏమిటంటే నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ రోజున మన కుటుంబాలలో నెమ్మది లేకుండా అయిపోయింది కదా, సమాధానం లేకుండా అయిపోయింది కదా, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కారణము శత్రువు చేతిలో ఉన్నావు నువ్వు. శత్రువు చేతికి అప్పగించాడు దేవుడు ఖడ్గమునకు. ఈ శత్రువు చేసే పని ఏమిటంటే, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చదివినప్పుడు, యోబు యథార్థవర్తనుడు, దేవుని యందు చాలా భయభక్తులు గలవాడు. మరి ఆయన కన్నా గొప్ప అంత భయభక్తులు కలిగినటువంటి వాడు బైబిల్ గ్రంథంలో మనం చూడలేము. అలాంటి యోబును విషయంలో దేవునికి అపవాదికి కొంచెం సంభాషణ జరిగినప్పుడు అపవాది చేతికి అప్పగించవలసి వచ్చింది. ఏ సందర్భం ఏదైనా అపవాది చేతికి అప్పగించవలసి వచ్చినప్పుడు దేవుడు అపవాది చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు అపవాది ఏమేం చేసిందో మన అందరికీ తెలుసు. కుమారులు బిడ్డలను పోగొట్టింది, ఆస్తి అంతా పోగొట్టింది, ఉన్నదంతా పోగొట్టింది, చివరికి ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యోబు అన్న మాట ఏమిటంటే 3వ అధ్యాయము చివరి మాట 26వ వచనం, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. 4 విషయాలు చెప్తున్నాడు. శత్రువు చేసే పని ఏమిటంటే నెమ్మది లేకుండా చేస్తుంది. రెండవది సుఖం లేకుండా చేస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది, శ్రమయే సంభవించేలా చేస్తుంది. చూసారా శత్రువు చేసే పని? ఈ 4 చూసుకోండి ఒకసారి. మన కుటుంబాల్లో ఉన్నాయి. నెమ్మది ఉందా నీ కుటుంబంలో? నెమ్మది ఉందా? లేదు అని అంటే దేవుడు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆ నెమ్మదిని నువ్వు పోగొట్టుకున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవునికి కోపం వచ్చింది, దేవుడు శత్రువు చేతికి నేను అప్పగించాడు. కనుక ఆ శత్రువు నేను ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది. సుఖముందా? ఎంతో కష్టపడుతున్నావు,
చక్కగా డబ్బులు తెచ్చుకుంటున్నాం, సుఖంగా హాయిగా దాన్ని అనుభవించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యంలో 128వ కీర్తన చెప్తుంది, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నా కష్టం పడుతున్నాం, ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించలేకుండా సుఖపడలేకపోతున్నాం. ఆ కష్టార్జితంతో మనం అనుకుంటాం ఇదేం సరిపోద్ది, ఇదేం సరిపోద్ది అని అనుకుంటుంటాం. మేము తెచ్చుకునేది లేకపోతే మేము కష్టపడేది మాకు వచ్చేది చాలా తక్కువ అండి, ఇదేం సరిపోద్దండి అని అనుకుంటాం. నేను అంటాను, దేవుడు లేకుండా లేక దేవుడు కాకుండా మన శత్రువు చేతిలో మనం ఉంటే ఆ శత్రువు నువ్వు ఎంత తెచ్చుకున్నావు దానికి డబల్ త్రిబుల్ లేకపోతే ఎంత తెచ్చుకున్నా నీకు సుఖం లేకుండా చేస్తుంది. మనం అనుకుంటాం అంతే, ఇంకొక 500 ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. నీకు 1000 రూపాయలు ఉన్నా నీకు సుఖం ఉండదు. 1000 రూపాయలు ఉన్న వాళ్ళు ఇంకో 1000 ఉంటే సుఖపడతాం అనుకుంటుంటారు. కానీ 2000 ఉన్నా నీకు సుఖం ఉండదు. కారణం ఏంటో తెలుసా? శత్రువు ఏం చేస్తాడంటే సుఖము లేకుండా చేస్తూ ఉంటాడు, సుఖం ఉండేవాడు. అదే దేవుడు కలిగిన బిడ్డలైతే నువ్వు తెచ్చుకున్నది ఆ కొంచెమైనా సరే అందులో సుఖంగా సంతోషంగా నువ్వు అనుభవించగలిగే ఆ స్థితిని దేవుడు ఇస్తాడు. అది కోల్పోయావు. అది కోల్పోవడానికి కారణం ఏమిటంటే దేవుడు మనల్ని ఖడ్గానికి అప్పగించాడు అని అర్థం చేసుకోవాలి. ఖడ్గం మనకు శత్రువు. ఒకటి నెమ్మది లేకుండా చేస్తుంది, రెండవది సుఖం లేకుండా చేస్తుంది, విశ్రాంతి కూడా లేదు. విశ్రాంతి ఉందా? పొద్దున పోతాం, మళ్ళీ ఎప్పుడో వస్తాం. ఇంటికి రావాలని అంటే భయం, ఇంటికి వస్తే ఏముంటుందో అన్నట్టుగా. విశ్రాంతి లేదు, నీకు విశ్రాంతి లేదు. ఈరోజు విశ్రాంతి లేకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే వాడు ఒక్కడే, ఆ శత్రువు ఒక్కడే, అపవాదం ఒక్కడే విశ్రాంతి లేకుండా ఉంటాడు. అది అలా తిరుగుతానే ఉంటాడంట. అది చేసే పని ఏమిటంటే దాని అనుచరులు లేక దాని బారిన పడిన వారిని కూడా విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు నేను దేశమును పాడు చేయకుండానట్లు అన్న మాటలో ఈ రోజున మన కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో మనం నడుస్తున్నాం కనుక దేవుడు మనల్ని ఖడ్గానికి అప్పగించాడు. ఆ ఖడ్గమే శత్రువు. 4వది శ్రమయే సంభవించుతున్నది. శ్రమలు ఎన్ని శ్రమలు! ఒకటి విడిచిపెట్టిందంటే మరొకటి విడిచిపెట్టిందంటే మరొకటి, ఒకదాని వెనక ఒకటి శ్రమలు వచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో చాలా వేదనతో దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాను. నీ కుటుంబంలో ఇలా ఉందా? ఇలాంటి పరిస్థితులు ఉందా? ఒక్కసారి ఆలోచించేయి. ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నావు? దేవునికి సంతోషం కలిగించేలాగా జీవించలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించేవా? మన కుటుంబాలు బాగు చేసుకోవాలని ఆశ లేదా? ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం, ఖడ్గము చేతను క్షామము చేతను కరువు. ఖడ్గము శత్రువు అయితే క్షామము కరువు. ఏంటి కరువు? ఈ రోజున కరువు ఆహారానికి కరువు కాదు, వస్త్రాలకు కరువు కాదు, దేనికి కరువు లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ నీ ఇంటిలో సంతోషమే కరువు అయిపోయింది కదా. నీ ఇంటిలో కలిసి మాట్లాడుకోవడం కరువు అయిపోయింది కదా. నీ ఇంటిలో ఒకరితో ఒకరు సంబంధాలు కరువు అయిపోయినాయి కదా. కారణం ఏంటో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. కరువు, క్షామము అసలు నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ దినాలలో వాక్యము మీడియా ద్వారా వినబడుతుంది, నేను కాదని చెప్పడం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధి కరువు అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇన్ని ఆదివారాలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ అయిపోయి ఉంటే మరలా మందిరాలు తెరవబడితే దేవుని యొక్క మందిరానికి రావడానికి నీకు ఎంత అలక్ష్యమో, ఎంత నిర్లక్ష్యమో. అసలు కరువులో ఉన్నాము అని కూడా నీకు అర్థం కావట్లా, అంత మునిగిపోయావు.
నీటిలో నిండా మునిగితేనంట ఏమీ తెలియదంట. ఈ రోజున నువ్వు లోకంలో మునిగిపోయావు, నువ్వు ఏ కొరవైపోయావో నీకు అర్థం కావట్లా, ఏ పోగొట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లా. మందిరానికి రావు. ఈ రోజున ఎంత తపన ఉండాలి, ఎంత ఆకలి ఉండాలి, ఎంత దాహం ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఎంత ఆశ ఉండాలి. అయ్యో కొన్ని వారాలుగా పోగొట్టుకున్నానే, దేవుడు మరల మార్గం తెరిచాడు, నేను మందిరానికి వెళ్ళిపోవాలి, ఎలాంటి పరిస్థితులైనా అని నీకుందా? ఉండదు. తెలుసా ఎందుకు ఉండదో తెలుసా? దేవుడు నిన్ను ఆ క్షామానికి అప్పగించాడు, ఆ కరువుకి అప్పగించాడు. కరువులోనే ఉంటావు, ఆ క్షామంలోనే ఉంటావు. క్షామము చేతను అని వ్రాయబడింది. వెళదాం, దేవుని ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మందిరానికి వెళ్దాం, మందిరంలో వర్ధిల్లుతాం మనం అన్నటువంటి ఆలోచన నీకుందా? ఉండదు. కరువులో ఉన్నావు. కరువుకి అప్పగించాడు నిన్ను. ఆ కరువు. ఈ రోజున క్షామము చేతను, మూడవది అన్నాడు తెగులు చేత. ఎక్కడ చూసిన తెగులు, దేశమంతా ప్రపంచమంతా ఎక్కడ చూసిన తెగులు కదండి. ఈ రోజున ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. ఇంకా దేవుడు, నేను అనుకుంటున్నాను, మూడవ విషయాన్ని, ఆ తెగులు ఇంకా మన దాకా రానివ్వలేదు, నీ దాకా రానివ్వలేదేమో. దేవుడు ఇంకా ఏదో ఆయన నీ గురించి కనిపెడుతున్నాడు. అర్థం చేసుకో. దేవుడు ఇంకా ఏదో కొంచెం ఇంకా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇంకా ఆయన ప్రేమ నీ మీద ప్రేమ అలాగుంది. ఈరోజు ఆలోచన చేస్తావా? ఆ తెగులు ఒకవేళ నిన్నే తాకితే, ఒకవేళ ఆ తెగులకే దేవుడు నిన్ను అప్పగిస్తే ఏమైపోతావు చూసుకో. అర్థమైందా? ఈరోజు నా తెగులు వస్తేనంట, అప్పుడప్పుడు మెసేజ్లో చూశాను, ఒక్కొక్కసారి ఒకవేళ దాంట్లో నుంచి బాగుపడడం కష్టం, బాగుపడితేనంట 2.5 లక్షల పైన అవుతుందంట అది బాగు చేసుకోవడానికి. అర్థమైందా? కనుక దేవుని యొక్క కోపము పాడు చేసేది ఎలా పాడు చేస్తాడంటే ఇలా, ఇంకా దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడు అంటాం కదా. యేసుప్రభు యొక్క రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అంటాం కదా. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు నీ కొరకు. ఆ ఖడ్గము, ఆ క్షామము మనం అనుభవిస్తున్నాం. ఇంకా తెగులు మనకు రాకుండా దేవుడు నీ మీద, నా మీద ఇంకా ప్రేమ కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఇలాగంటున్నాడు, ప్రాకారములను దిట్టపరచుటకు ఎవరైనా ఉంటారా అని ఆయన వెతుకుతున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రాకారాలను కట్టుకోవాలి. మన కుటుంబం యొక్క ప్రాకారములు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి, గోడలు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి, మన కుటుంబాలు కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. శత్రువు మనల్ని నెట్టివేసింది, లేకపోతే శత్రువు మనల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున దేవుడు పాడు చేయకుండా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా కుటుంబంలో ఒక్కరు నిలబడతారా? ఒక్కరు అలాగా భద్రపరచుకోవడానికి ఎవరైనా ఉంటారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. నా కుమారుడు, నా కుమార్తె ఈ రోజున 2 మీద అంటున్నాడు ఆయన, భద్రపరచుకున్నట. ఆ మాటలు భద్రపరచుకున్న ఎవరైనా ప్రాకారములు దిట్టపరచుటకు అని అన్నారు కదా. బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యెరూషలేము దేవాలయం పడిపోయింది, గోడలు కూలిపోయినాయి, అలాగే ఆ గుమ్మాలు కాలిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా అనేటువంటి గొప్ప యవనస్తుడు, ఆయన ఒక రాజుగారి దగ్గర ఆయన సేవ చేస్తూ ఆచారంగా ఉండి పరిచయం చేస్తూ ఆయన యెరూషలేము యొక్క గోడలు పడిపోయినాయి అని, యెరూషలేము యొక్క గుమ్మాలు కాలిపోయినాయి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ విచారం కలిగి, ఎలా ప్రభువా అవి అలాగే మళ్ళా కట్టుబడాలి ప్రభువా అని ఆ గోడల కొరకు, ఆ గుమ్మాల కొరకు, ఆ యెరూషలేము పట్టణం కొరకు ఆయన ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన ద్రాక్షరసం అందించడానికి. ఈయన ముఖం చూస్తే చాలా విచారంగా ఉంది. రాజుగారు చూసి అన్నాడు, అమ్మాయి నీ ముఖం చాలా విచారంగా ఉందేంటి అని అడిగాడు. అప్పుడు రాజుగారితో ధైర్యం తెచ్చుకుని ఈ మాట చెప్పాడు, రాజా, నా పితరుల యొక్క పట్టణం, దేవుడు మాకు ఇచ్చినటువంటి పట్టణం యొక్క గోడలు కూలిపోయి ఉంటే, దాని గుమ్మాలు కాలిపోయి ఉంటే విచారంగా కాకుండా ఎలా ఉండగలను
అని ఆ భక్తుడు, ఆ యవనస్తుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అవునా, అయితే పని చేయి, నేను నీకు తాకీదు ఇస్తాను, ఆజ్ఞ జారీ చేస్తాను. నీ మందిరాన్ని లేక నీకు ఆ పట్టణం యొక్క ఓడలు కట్టుకోవడానికి, ఆ గుమ్మాలు నిలుపుకోవడానికి నీకు ఇష్టమైతే మీరు వెళ్ళండి, దానికి తగినటువంటి సహాయం కూడా చేస్తానని రాజు ఆ యవనస్తుడిని పంపిస్తాడు. నెహెమ్యా గ్రంథంలో ఆ యవనస్తుడు నెహెమ్యా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గుమ్మములు, నీ కుటుంబం యొక్క గోడలు దిట్టపరచుకోవాలని ఆశపడితే దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించుకోగలిగితే, ప్రభువా నా కుటుంబము నెమ్మది లేకుండా అయిపోయింది, నా కుటుంబము సుఖం లేకుండా అయిపోయింది, నా కుటుంబంలో శాంతి లేకుండా అయిపోయింది, విశ్రాంతి లేకుండా అయిపోయింది, భయంకరమైన శ్రమలు నాకు కారణమైపోతున్నాయి. ప్రభువా నేను నిలబడతాను ప్రభువా, నా కుటుంబం కొరకు నేను నా కుటుంబాన్ని బలపరుచుకుంటాను ప్రభువా. ఆ నీలో నీ కుటుంబంలో ఎవరైనా ఒక్కరు నిలబడతారా అని ప్రభువు చూస్తున్నారు. ఈరోజు నా యవన బిడ్డలారా, అలాగే తల్లిదండ్రులారా, ఈరోజు మీలో ఎవరైనా నిలబడగలరా? ఒక్కరు చాలు, నీ కుటుంబం బాగైపోద్ది, ఒక్కరు చాలు. కనుక దిట్టపరచుటకు ఎవరైనా ఉంటారా, ఎవరైనా కనబడతారా అని చూస్తున్నారు. రెండోది అన్నారు అక్కడ, బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని విచారిస్తున్నారంట. బద్దలైన సందులు. ఈరోజు కుటుంబాలు మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడిపోయింది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, భార్య భర్తల మధ్య, లేకపోతే అత్త కోడల మధ్య, ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య గ్యాప్లు పెరిగిపోతున్నాయి కదా. కారణం ఏమీ లేదు. చక్కని కుటుంబాలు, చక్కగా హాయిగా ఉండే కుటుంబాలు, చిన్న చిన్న కారణాలు చేత. దేవుడు బిడ్డలారా, ఈ రోజున నువ్వు నిలబడగలిగితే ఆ గ్యాప్లో దేవుడు మరలా నిన్ను, నీ కుటుంబాన్ని మరలా కట్టడానికి ఇష్టపడుతున్నారు, మరలా బాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరలా శాంతిని, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, దీవెన, ఆశీర్వాదాలు మళ్ళా నీ కుటుంబంలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆయన చూస్తున్నారంట. నిలబడగలరా? ఎవరైనా నిలబడగలరా? ఎవరైనా నిలబడతారా అని ఎదురు చూస్తున్నారంట. బైబిల్ గ్రంథంలో కుటుంబము చాలా ధనవంతులు కుటుంబం. అది దావీదు దినాల్లో జరిగిన సంఘటన. ఈ ధనవంతుడైనటువంటి ఆ కుటుంబంలో యజమానికి దావీదుకును మధ్యలో చిన్న భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆ భేదాభిప్రాయాలు ఏమిటంటే, ఒకప్పుడు ఈ ధనవంతునికి అవసరమైనప్పుడు దావీదు కొన్ని సందర్భాలలో ఆయనకు సహాయం చేశాడు. అయితే దావీదు కూడా అవసరమైనప్పుడు ధనవంతుడి దగ్గరికి సేవకులు పంపించి, నాకు కొంచెం అవసరమైందని ఉపకారం, కొంచెం నాకు ఉపకారం చేసి పెట్టు అని అంటే, ఆ ధనవంతుడు అన్నాడు, నేను ఎందుకు చేస్తాను అని గర్వంగా దావీదు మీద తిరుగుబాటు చేశాడు. చేయలేదు, ఉపకారం చేయలేదు. దావీదు కోపం వచ్చింది. ఎలాంటి కోపం వచ్చిందంటే, నేను ఆ ఇంటిలో లేక ఆ కుటుంబంలో ఒక్క మగవాడు కూడా నిలవకుండా చేస్తాను అని చెప్పి శపథం పూడాడు. ఈ విషయము దావీదు అలాగ కోపము తెచ్చుకున్నాడన్నటువంటి విషయము ఈ ధనవంతుని యొక్క సేవకులలో ఒక సేవకుడికి తెలిసి, ఆ ధనవంతుని యొక్క భార్యకు ఈ సేవకుడు వర్తమానం అందించాడు. దావీదు చాలా కోపంగా ఉన్నాడమ్మా, మగవారిని అబ్బోళ్ళు కూడా ఉంచనంటున్నాడు. ఎందుకు అని అడిగింది. ఎందుకు అని అంటే, మన యజమానుడు చాలా మూర్ఖుడు కదా, ఎవ్వరి మాట వినడు కదా. ఒకప్పుడు దావీదు గారి యొక్క సేవకులు మనకు అవసరం వచ్చినప్పుడు ఉపకారం చేశారు. దావీదు గారికి ఉపకారం చేయమని ఆయన అడిగినప్పుడు ఉపకారం చేయను కదా అని చాలా కోపపడ్డాడు, చాలా వ్యతిరేకంగా మాట్లాడాడు. అందుచేత దావీదు కోపం వచ్చిందమ్మా అని చెప్పాడు. వెంటనే ఆ యజమానురాలు ప్రార్థన చేసుకుంది, కొన్ని వస్తువులు తీసుకుంది, విలువైన వస్తువులు తీసుకుంది, దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదు కాళ్ళ మీద పడిపోయింది, క్షమించమని అడిగింది. దావీదు క్షమించి విడిచిపెట్టేశాడు. ఆ కుటుంబము కర్మేలులో ఉన్నటువంటి నాబాలు, అబిగయలు కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు. నాబాలేమో భయంకరమైనటువంటి మూర్ఖుడు లేక మూర్ఖుడు, అబిగయలు నిలబడింది అలాంటి సందర్భంలో. ఒకవేళ మనం అనుకోవచ్చు,
నేను స్త్రీని కదా, నేను నిలబడగలనా నా కుటుంబం కొరకు? లేకపోతే నేను ఆడపిల్లను కదా, నేను నిలబడగలనా నా కుటుంబం కొరకు? నేను చిన్నవాడు కదా, నేను నిలబడగలనా నా కుటుంబం కొరకు నువ్వు అనుకోవచ్చు. ఈ రోజున యోసేపు బాల్య దశలోనే తన కుటుంబం కొరకు నిలబడినటువంటి యోసేపు, ఎస్తేరు యవ్వన కాలంలోనే తన కుటుంబం, తన జనాంగం కొరకు నిలబడింది. ఈరోజు నువ్వు నిలబడగలవా? నిలబడితే దేవుడు నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మళ్ళా ఆ పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడు. ఈరోజు నువ్వు ఆ ప్రభు యొక్క కను దృష్టిలో లేక ప్రభు యొక్క దృష్టిలో నువ్వు నిలబడతాను, నేను నిలబడగలను అని నువ్వు అనుకుని నిలబడకపోతే, ఒకవేళ ప్రభు అన్నాడు, నేను ఆ దేశమును పాడు చేయకూడనట్లు అని ఎలాగైతే ఆయన చూచి ఆయన ఎవరిని కనుగొనలేకపోయాడు, అలాగా మన కుటుంబాల్లో కూడా ఆయన చూడలేకపోతే ఇంకంతకన్నా ప్రభు మనతో మాట్లాడవలసిందేమీ లేదు. ఈరోజున ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేద్దాం. ఒక్క మాట చెప్తున్నాను, ఉన్న పరిస్థితుల్లో అయిపోయిన రోజులన్నీ పక్కన పెట్టాయి. నిన్నటి వరకు లేక ఈ క్షణం వరకు ఏం జరిగినాయి ఆయన నన్ను పక్కన పెట్టాయి. ఎన్నెన్నో జరిగినాయి, నాకు తెలియదు, ప్రభుకు తెలుసు, నీకు తెలుసు. అవన్నీ పక్కన పెట్టు. ఈ రోజున ఈ క్షణంలో ఈ వాక్యం పెట్టినటువంటి నీవే నువ్వు దేవునికి చెయ్యి అందించగలవా? ప్రభా, ఇదిగో నా చెయ్యి, నేను నిలబడతాను ప్రభా. ఇదిగో ప్రభా, నా ప్రాకారాలు నేను బలపరుచుకుంటాను ప్రభా, నా కుటుంబాన్ని నేను బలపరుచుకుంటాను ప్రభా, నా చెయ్యి పట్టుకో అని నువ్వు చెయ్యి దేవునికి అందించగలవా? అందించగలిగితే దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు. మరలా నీ ద్వారా నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ ద్వారా నీ కుటుంబాన్ని మరలా నిలబెడతాడు. నీ ద్వారా నీ కుటుంబంలో అపోగొట్టుకున్నటువంటి ఆ నెమ్మది, అపోగొట్టుకున్నటువంటి ఆ సుఖము, అపోగొట్టుకున్నటువంటి ఆ సంతోషము, ఇవన్నీ కూడా మరలా దేవుడు సమకూరుస్తాడు. ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలో మంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను, చిన్న ప్రార్థన చేసుకుందాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవన్నీ కాసేపులో ఇచ్చినటువంటి వర్తమానాన్ని స్తుతిస్తున్నాం. ప్రభా, కృప చూపించండి. ఎవరైతే చేయాలించడానికి ఇష్టపడుతున్నారు, ఇదిగో ప్రభా నేను నిలబడతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని దర్శించు, వారు చేయబట్టుకోండి ప్రభా. పడిపోయినటువంటి గోడలను, పోగొట్టుకున్నటువంటి ఆనందము, సంతోషము, నెమ్మది, విశ్రాంతి, ఆ సుఖము మరలా బిడ్డలకు దయచేయండి. నిలబడుతున్నారు ప్రభా. ఆ నిలబడినటువంటి బిడ్డలందరినీ దర్శించుము ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి. వాక్యమును నిరంతరంగా ఫలింప చేయండి. విన్న వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా వాక్య ప్రకారం నడుచుకునే వాక్యం దయచేయండి. మరొకసారి నా ప్రభు, మరొకసారి విన్న వాక్యం, విన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మరలా బాగు చేసి నడిపించి సహాయం చేయమని, కృప చూపించమని ప్రభు. బాగున్నటువంటి మేము, బాగున్న కుటుంబాలు ఇంకా లోతైనటువంటి అనుభవాలతో నింపబడి ఇంకా ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించబడడానికి కృప దయచేయమని వచ్చున్నాను. సహాయం చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసము, సన్నిధి, కాపుదల వాక్యమైనటువంటి బిడ్డలందరికీ, ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరికీ, ప్రాముఖ్యంగా తీర్మానం చేసుకుని ప్రభుకి చేతులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సదాకాలం తోడయండి.
పోగొట్టుకున్న సంతోషం, ఆనందము, నెమ్మది, శాంతి, సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి కలుసుకునే వరకు దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండునుగాక. ఆమేన్.